ఈ చిన్న విషయమైనా కూడా నీకు తెలియట్లేదు, అది నువ్వు ఇంతగా ఉండడం ఏమిటి, ఇంకా కష్టంగా ఉంటుంది అనుకున్నావు, దానికి ఒక కథ చెప్తాను నేను అని చెప్పింది. ఏం కథ అంటే, ఒక కథ ఏం చెప్తుందంటే, ఒకతను ఒక గవ్వ పోగొట్టుకుంటే ఆ సముద్రం చివరన ఆ గవ్వను వెతుకుతున్నట్ట. ఇది చూడాలా తన భర్తకి చెప్పిన కథ అన్నమాట. ఆ వెతుకుతుంటే ఆ గవ్వ కనిపించలేట. అలా కష్టపడి వెతుకుతుంటే అతనికి చింతామణి కనిపించిందట. చింతామణి అంటే ఆ మణి మనం చేతిలో ఉంచుకొని ఏం అడిగితే మనకి అవన్నీ వినిపిస్తాయి అన్నమాట. అప్పుడు నాలాంటి అభాగ్యుడికి గవ్వ పోగొట్టుకున్న వాడికి నాకు చింతామణి దొరుకుతుంది అని చెప్పి చింతామణిని పడేసేట. చింతామణి పడేస్తే వాళ్ళ గురువుగారు వచ్చి, నేను నీకు నా తపోబలం అంతా ధారపోసి నీకు ఈ చింతామణి ఇప్పించాను, నువ్వు ఏం చేసావంటే పడేశానని చెప్పాట. అయ్యో మూర్ఖుడా, నీకు అదృష్టం అందలం ఎక్కిస్తుంటే నీ బుద్ధి బురదలో లాగుతోంది అని చెప్పి ఆ గురువుగారు వెళ్ళిపోతాట. అయ్యో అనుకుని ఆ వెతుకుతుంటే అతనికి ఒక గాజు మొక్క కనిపించింట. ఆహా, ఈ గాజు మొక్కే చింతామణి అనుకుని పట్టుకు కూర్చున్నట్టు ఆయన. ఇప్పుడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అతను వెతుకుతున్నది గవ్వ, దొరికింది ఏమిటి, చింతామణి దొరికినా కూడా అతను చింతామణి వదిలేశాడు. తర్వాత ఏం చేశాడు, గాజు పెంకుని తీసుకుని అదే చింతామణి అని తిరుగుతున్నాడు. మనందరం ఆ రాజుగారి కథల్లోలాగే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం పురాణం చదువుతాము, ఎందుకు వింటామో తెలీదు, ఎందుకు చదువుతామో తెలీదు, అందులో కథ సగం నమ్ముతాం, కథ నమ్మనప్పుడు అసలు వినడమే వేస్ట్ టైము. అలాగే నమ్మకం లేనప్పుడు నా బోటి చెప్పడం కూడా నా సమయానికి నాకు వృధాపరచుకోవడమే కదా. అందువల్ల ఈ విమానాల గురించి నేను పూర్తిగా తెలుసుకుందామని తెలిసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఈ విమానాలన్నీ వాటి ఇంధనాలంటే మన వేళ అయితే పెట్రోల్ ఎలా అయితే పోస్తున్నామో విమానాల్లో, ఆ విమానాలు పెట్రోల్తో నడిచేవి కాదు, అవి మానసిక శక్తితో నడిచేవి. అందువల్లే త్రిపురాసురుడికి అవి కానీ, ఆ త్రిపురాలు కానీ, తర్వాత ఈ గయుడు అని ఒకడు ఉంటాడు, అతనికి కృష్ణుడితో అతనికి యుద్ధం చేయడం అవుతుంది ఆ గంధర్వుడు. అందువల్ల నేను అనుకోవడం, ఈ గంధర్వులు, ఇంద్రులు, దేవతలు వీళ్ళందరూ ఇంకో గ్రహవాసులు అయి ఉండొచ్చు. వాళ్ళు మన భూమి మీద రావడానికి వాళ్ళు మనం ఊహించడానికి వీళ్ళైన విమానాలు తెచ్చుకున్నారు. మనం అనుకుంటున్న ఈ విమానాలు ఆ పేరులో మనం పెట్టుకునేవే, కానీ వీటి ఇంధనం కెరోసిన్లా ఉంటుంది, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అని, అది రన్ అవుతుంది. కానీ వాటికి ఇంధనం అలా ఉండేది కాదు, ఆ ఇంధనం వేరుగా ఉండేది. మానసిక శక్తితో వాళ్ళు నడిచారు. వాళ్ళందరూ యోగులు అవడం వలన అది కుదురుతుంది. ఎప్పుడైతే ఆ విమానం ఆ దైవశక్తి వల్ల మానశక్తి వల్ల నడుస్తుందో, ఆటోమేటిక్గా దానికి సంబంధించిన గతులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ గణేష్ పురాణంలో మనం చాలా కథలు ఇలా చదవబోతున్నాం. ఏమని, ఈ గణేష్ ఈ సంకష్ట చతుర్థి చేసిన తర్వాత ఆయనకి గణేష్ విమానం పంపించాడు, ఆయన బంధుతో స్వర్గలోకానికి వెళ్ళాడు అని. ఈ కథలు మనకి ఇప్పటి కాలంతో పోల్చుకుంటే అవి ఎలా జరిగాయా అని మనకు అనుమానం వస్తుంది. అది ఎలా జరిగాయా అనడానికి నేను ఒకటే అనుకుంటాను. మన భక్త తుకారాం కథ మీరు చదివి వినే ఉంటారు. భక్త తుకారాం మొన్న ఎప్పుడో కాదు, మన 12వ శతాబ్దం 13వ శతాబ్దం అప్పుడు కూడా ఆయన భగవంతుడు ఆయనకి నీకు విమానం పంపిస్తాను, నిన్ను స్వర్గలోకి తీసుకెళ్ళడానికి అన్నప్పుడు భార్య నీకు చెప్తాడు, రాత్రి మధ్యాహ్నం 12ంటికే ఆయన బంధుతో కైలాసానికి వెళ్తాడు, మన స్వర్గానికి వెళ్తాడు అని అన్నప్పుడు ఊరంతా చూడడానికి వస్తుంది ఆ భక్త తుకారాన్ని. సినిమా కూడా చూసే ఉంటారు మీరు. అప్పుడు ఏమవుతుందంటే, ఆవిడ పైన వడియాలు ఏదో ఎండబెట్టుకుంటూ ఆ విమానం వచ్చిన టైంకి రాదు. అప్పుడు ఆయన దూతలు ఏమంటారంటే, ఇది ఎవరికి ఆగదండి విమానం, మీరు చేసిన పుణ్యం బట్టి మీకు ఈ స్వర్గకి వెళ్ళే ఈ అవకాశం వచ్చింది, కానీ ఆవిడకి అది లేదు అంటారు.
అప్పుడు ఆ విమానం ఏమవుతుందంటే ఆ భార్యను వదిలేసేసి ఆ ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోయినది ఊర్లో అంతా చూశారట. ఇప్పుడు మహారాష్ట్రలో మనం ఆ భక్త తుకారాం ఉన్న ప్రదేశానికి వెళ్తే అక్కడ అందరూ చెప్తారు, ఈ ఆయన విమానంలో వెళ్ళింది మేము అదేంటిది చూశారు మా మా పూర్వీకులు అని. అందువల్లనే మహారాష్ట్రలో భక్త తుకారాము, తర్వాత ఈ జ్ఞానదేవు, నామదేవు, వీళ్ళందరూ ఈ పండరీ నాథుడిని పూజించడం, భక్తి అన్నది అక్కడ మామూలుగా కాకుండా ఒక వెలుగులా ఉంటుంది. కొన్ని వేల మంది నాథ్ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు పండరిపురం నడిచి వెళ్తారు. ఎన్ని మైళ్ళు అంటే 1-2 మైళ్ళు కాదు, 100 మైళ్ళు నడిచి వెళ్తారు మహారాష్ట్రలో, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అందువల్ల భక్తి అన్నది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకం అన్నది మనం చూస్తే తెలుస్తుంది, లేదా మన పూర్వీకులు చూసి ఉండొచ్చు. అలాగా పురాణాలు కూడా మన నమ్మకం ఉన్నప్పుడే మనం పురాణం వినడం మంచిది, లేకపోతే పురాణం వినడం మంచిది కాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నాకు నమ్మకం కుదిరే వరకు నేను మీకు చెప్పలేను కాబట్టి, నాకు నమ్మకం కుదిరిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇవాళ ఈ కథలో ఒక ఇంద్రుడి ఆ విమానం పైకి వెళ్ళడం గురించి మనం మాట్లాడుకున్నాం అన్నమాట. అది ఎలా జరిగింది అంటే, సంకష్టి వ్రతం చేసిన ఆ పుణ్యం ఒక చండాల స్త్రీ ధారపోయడం వల్ల జరుగుతుంది. సో ఈ వాళ్ళ కథలో కథ చిన్నదే, కానీ కథ ఉపోద్ఘాతం పెద్దయింది. కారణం ఏంటంటే, సూరసేన మహారాజుతో ఇంతవరకు కథ చెప్పిన ఇంద్రుడు ఒక చండాల స్త్రీ సంకష్టి వ్రతం చేయడము, ఆవిడ యొక్క దృష్టి తగలడంతో ఆ వినాయకుడు ఇంద్రుడు ఆ విమానంతో వెళ్ళిపోతాడు. మరి ఎవరు ఆ చండాల స్త్రీ? ఆవిడ దృష్టికి అంత శక్తి ఎలా వచ్చింది అన్నది మనం వచ్చే అధ్యాయంలో 75 అధ్యాయాలు చెప్పుకుంటాం. ఆ స్త్రీ కథ, అది ఆవిడ ఎంత పాపాలు చేసినా కూడా ఆవిడ ఆ సంకష్ట వ్రతం చేయడం వలన ఆవిడకి ఆ శక్తి వస్తుంది. ఆవిడని కూడా గణేష్ దూతలు వచ్చి విమానంలో తీసుకెళ్తారు. మరి ఇంద్రుడే వెళ్ళాడు కదా, ఆవిడ వెళ్ళదు అంటే ఎవరైనా వెళ్ళొచ్చు. మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నాం, ఇంద్రుడు అంటే ఎవరో కాదు, ఎవరైతే మన ఈ భూమి మీద 100 అశ్వమేధ యాగాలు చేస్తారో వారు ఆ పుణ్యం వల్ల వారు ఇంద్రుడు అవుతారు అని. అందువల్ల పూర్వకాలం మాంధాత, దిలీపుడు, అలాగా నహుషుడు, వీళ్ళందరూ ఇంద్రుడు అయిన ఇంద్ర పదవిని పొందిన వాళ్ళే. ఇవి మన పురాణాల్లో అన్నింటిలో ఉన్నాయి. మరి ఆ పురాణాలు మనం నమ్మాలి, తర్వాత వాటిని తెలుసుకోవాలి, తర్వాత అలా జరుగుతుందని అనుకోవాలి. ఎందువల్ల అంటే దానికి చాలా సింపుల్గా నేను చెప్తాను. మనుషులు దేహంతో ఉన్నాం, మనం దేవతలు దేహంతో ఉండరు, పితృదేవతలు కూడా దేహంతో ఉండరు. దేహంతో ఉండనప్పుడు మనం ఉన్నామా లేదా? మనం ఉంటాము. అందువల్ల ఎవరైతే దేహం లేకుండా ఉంటారో వాళ్ళందరూ పితృదేవతలైనా అవుతారు, లేకపోతే ఈ మన దేవేంద్రుడిలాగా దేవతలైనా అవుతారు. అలా అందులో బాగా పుణ్యం చేసినవాడు, మన ఆ అశ్వమేధయాగాలు చేసినవాడు దేవేంద్రుడు అవుతాడు. ఆ దేవేంద్రుడి పదవి క్షీణే పుణ్యే మర్త్యలోకే అని మన భగవద్గీతలో చెప్పినట్టుగా, ఆ పుణ్యం అయిపోగానే నహుషుడు ఎలాగైతే దేవేంద్ర పదవి నుంచి కిందకు వచ్చేసాడో అలాగే అందరూ కిందకు వస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూమి మీద నిష్కామ కర్మతో మనం ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడు ఏ దేవతలని అయితే మనం పూజిస్తామో ఆ దేవత లోకానికి వెళ్తాము. దానికి తార్కాణంగా గణేషుని పూజించిన వాళ్ళు గణేష్ లోకానికి వెళ్తారు, సత్యలోకానికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, సూర్యునికి వెళ్తే వాళ్ళు వెనక్కి తిరిగి రారు, అదే చంద్రలోకం వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. ఇవన్నీ మనకి చాలా క్లియర్గా రాసించారు. అందువల్ల మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అన్నదాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచి పని చేయడం మూలన, చెడ్డ పని చేయడం మూలన ఏ పని చేసినా కూడా పుణ్యం అంటే స్వర్గానికి, పాపం అయితే నరకానికి వెళ్తాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఆ వెళ్ళేది బాడీయా? కాదు. వెళ్ళే శరీరం కాదు, వెళ్ళేది ఏంటి? మనసుతో ఉన్న యాతనా శరీరమే. అందువల్ల ఆ స్వర్గం కానీ ఆ ఇది కానీ ఎక్కడ ఉంటుంది? ఆ మనసుతోనే వాళ్ళు దాన్ని అనుభవిస్తారు. ఒక చూడండి, అన్ని
ఇవి ఉంటాయి, వాళ్ళకి డబ్బు ఉంటుంది, అన్ని గౌరవం ఉంటుంది, అందరూ వాళ్ళని మెచ్చుకుంటుంటారు, అంతా ఉంటుంది. కానీ వాళ్ళకి అందులో వాళ్ళకి ఆరోగ్యం ఉండకపోవచ్చు, లేదా అన్నీ ఉన్నా కూడా ఆనందం ఉండకపోవచ్చు. వాళ్ళకి ఆరోగ్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆయుష్ ఉండకపోవచ్చు. అన్నీ ఉన్నా వాళ్ళకి ఆదరణ ఉండకపోవచ్చు. అందువల్ల ఏది ఉంటుంది ఏది ఉండదు అనేదానికి బట్టి మన మనసు మనం సంతోషమైనా పడవచ్చు, దుఃఖమైనా పడవచ్చు. అన్నీ ఉన్న పిల్లలు లేరు అని చెప్పి మరి చాలామంది విచారిస్తూ ఉంటారు. ఉన్నవాళ్ళేమో లేరు పోయారని చెప్పి బాధపడతారు, లేకపోతే ఏమీ లేకపోయినా కరోనా వస్తుందని బాధపడతారు. అందువల్ల మనసు పెట్టే బాధ ఇంత అంతా కాదు. అది ఎందుకు పెడుతుంది అంటే మన యొక్క ఆలోచనలు బట్టే మనకి మనసు బాధ పెడుతుంది. అవి మంచి ఆలోచనలు అయితే సంతోషంగా ఉంటుంది, లేకపోతే విచారంగా ఉంటుంది. అందువల్ల ఈ స్వర్గంను నరకం అన్నది మనలోనే ఉన్నాయని చెప్పారు స్వామివారు చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకి నమ్మకం కుదరకుండా మనం కూడా చెప్పలేం కదా. ఈ గణేష్ పురాణంలో ఇన్ని రోజులు మట్టి కొన్ని అన్ని పురాణాలు ఉన్నవి, ఇవి కొత్త రకంగానే నాకు వచ్చిన అనుమానం లేని కాదు. ఆ మహాత్ములందరికీ మనసుతో పుత్రులు పుడతారు, మానసపుత్రులు. అందువల్ల మనం అనుకున్నట్టుగా రేతస్సు వచ్చింది, తర్వాత వీర్యం స్ఖలించింది, వాళ్ళు పుట్టారు, అవన్నీ కథల్లో రాసినవే. కానీ మన మనసులో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మహాత్ములు కాబట్టి మనసుతో పుట్టారని. మనకి కూడా మనసుతోనే పుడతారు పిల్లలు. అందువల్ల స్వామివారు ఏం చెప్పారు, ఆలోచనలు మంచి ఆలోచనలు ఉంటే సత్పుత్రులు పుడతారు. దానికి ఎగ్జాంపుల్ పాండురాజు. దురాలోచన ఉంటే దుష్పుత్రులు పుడతారు. దానికి ఉదాహరణ ఎవరు, ధృతరాష్ట్రుడు. ఈ మన స్వామివారు చెప్పారు. నేను ఏది చెప్పినా కూడా స్వామివారి చెప్పిన ఉదాహరణతోనే నేను చెప్తాను. అందువల్ల మనం ఇది నిజమా కాదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విమానాలు అన్నవి మనోనిర్మితాలు. ఆ మనోనిర్మితాలైన విమానాలు వాళ్ళు మనస్తో కోరుకుని వస్తారు. మనం ఎన్నో కథలు ఉన్నాయి. స్వామివారు ఒకతను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు అతన్ని వాళ్ళ ఊరికి తన సంకల్పంతో పంపించేశారు. అతను ఇంకా అక్కడే ఉన్నాడు ఆస్ట్రేలియాలో. అతను పుస్తకం రాశాడు. తర్వాత అతను ఆస్ట్రేలియా వెళ్ళిన సమయంలో ఇక్కడి నుంచి మిత్రులు అతనితో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బృందం వాళ్ళు ఆయనకి ఫోన్ చేసి మాట్లాడారు, మీరు అక్కడ ఉన్నారా అంటే అక్కడే ఉన్నా అన్నారు. మరి కొన్ని నిమిషాల క్రితం అతను బాబాగారితో పుట్టపర్తిలో ఉన్నవాడు ఇంటర్వ్యూ రూమ్లో. మరి అక్కడికి ఎలా వెళ్ళాడంటే అది బాబాగారి సంకల్పం. సో అందువల్ల భగవంతుడి సంకల్పానికి ఇంద్ర సంకల్పానికి తిరిగి ఉండదు. అలాగా ఆ సంకల్పాలు కూడా మనుషుల యొక్క దుష్ట శక్తులతో ఆగిపోవచ్చు. ఇవాళ మనం కథలో నేర్చుకున్న అత్యద్భుతం ఏంటంటే, ఏ విమానం అయితే ఆగిపోయిందో అది ఒక చండాల స్త్రీ ఆ సంకష్టవర్తం చేసిన ఆ పుణ్యంతో ఆవిడ దృష్టి తగలడం వలన అది ఆ విమానం పైకి వెళ్ళింది. ఇది మీరందరూ విని ఆనందించారని. తర్వాత ఎప్పుడుగో కథలే చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఇంత పురాణం చెప్పారు అంటే అది మనకు నమ్మకం కొనడానికి చెప్పాను నేను. తప్పకుండా మీరు అది విని నమ్మితే నేను సంతోషిస్తాను. ఈ వచ్చే నుంచి కథలు పురాణాల్లో ఇలాగా దుర్గమంగా ఉండవు. అవి ఆ చండాల స్త్రీ యొక్క సంకష్టవర్తం చేయడం గురించి వాటి గురించి మనం నేర్చుకుందాం. ఇవాళ నేను అనుకున్న ఉపన్యాసం కాదు ఇది గణేశుడు నాకు అనుగ్రహించిందని అనుకుంటున్నాను. నేను ఇది చెబుదామని అనుకోలేదు. కానీ మరి ఎప్పటికో అప్పటికి అనుమానాలు తీరాలి కదా. మీకు అనుమానం తీరాలి, నాకు అనుమానం తీరాలి. నాకు అనుమానం తీరకుండా మీకు చెప్పడం అనేది నేను చేయకూడని పని. అందువల్ల ఎవరికి అనుమానం వచ్చినా సరే ఈ వాట్సాప్లో మీరు పెట్టండి. దాన్ని వచ్చే పురాణ గాథలో మన చాప్టర్లో నేను దానికి చెప్పడానికి చేస్తాను. ఏం చెప్పినా కూడా నా సొంతంగా ఏం చెప్పను. నేను స్వామివారు చెప్పిన రెఫరెన్స్తో చెప్తాను, లేదా ఏ పుస్తకంలో ఏ పురాణాలు చదివామని చెప్తాను. ఇవాళ మనం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ఆ యోగ వాసిష్ఠులో కథ చదువుకున్నాం. తర్వాత ఆయన మన రామకృష్ణ పరమహంస చదువుకున్నాం. మరి గణేష్ పురాణంలో కథ చిన్నదే అయినా మిగతా ఆ కథ వెనకాల కథ ఎక్కువ వచ్చింది ఇవాళ. ఈసారి అలా అవ్వకుండా కథే పూర్తిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కడైనా అనుమానం వస్తే మాత్రం మీరు అవి పంపించండి, దాని ప్రకారంగా చెప్తాను నేను. భగవంతుడి కృప వల్ల మనం ఈ అనుమానం లేకుండా నమ్మకంతో మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే నమ్మకం లేనివాడే
చెడిపోతాడు. నమ్మి చెడిన వాడు ఉండడు ప్రపంచంలో. అందువల్ల పురాణం మనం చదివినప్పుడు నమ్మడం అన్నది చాలా ముఖ్యం. మనం ఈరోజు ఇంద్రుడు తన విమానంతో స్వర్గానికి ఎగిరిపోవడం, ఆ సూరసేన మహారాజు ఆ తర్వాత ఆయన కూడా సంకష్టవృత్తం చేస్తాడు. అది కూడా మనం విందాం. ఈ అధ్యాయాలు ఒకదో వెళ్తాం. సాయిరామ్. ఈ మన గణేష్ మంత్రం మనం చదువుకుందాం. ఓం గం గణేశాయ నమః.